ఇక్కడే సామాన్యంగా ప్రజలు ఏమంటున్నారంటే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గద్దరన్న గురించి మనం తీసుకుంటే గద్దరన్నది మదనా సుందరి అని ఒక పాట ఉంటుంది. ఆ మదనా సుందరి పాటకు పెద్ద ఆస్కార్ లెవెల్లో మ్యూజిక్ ఏమి ఉండదు, నార్మల్గా ఒక వీణ వాయించినట్టుగా మ్యూజిక్ ఉంటుంది. అయినా ప్రజలు దాన్ని ఓన్ చేసుకున్నారు. వితౌట్ మ్యూజిక్ రసమయ్య కానీ లేదంటే నిర్మల కిషోర్ కానీ అలానే చేస్తే బాగుండు అంటున్నారా మీరు? మేము పాటను ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆస్కార్ లెవెల్ మ్యూజిక్ డేట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. చేసే కూడా అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో గొప్పగా చేయాలి అన్న ఒక ఆలోచనతోటి ఇది ముందుకు పోయారు. మనకు అందరికి తెలిసినంత వీళ్ళకి తెలియదని అంటే తప్పు. సో ఒక గొప్పగా చేస్తామని అనుకున్న పాయింట్లో మనం అందులో ఇన్వాల్వ్ కాలే కదా, యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో వీళ్ళు ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. నువ్వే అన్నావు ఏఆర్ రెహమాన్ గారిది ఒక అట్లా ఫ్లాప్ అయింది బతుకమ్మ పండుగ పాట అని చెప్పి, అట్లా అవుతుందేమో అనుకుందాం, చూద్దాం, లెటర్సీ. మనకేంది దాంట్లో ఈ ఈ రాష్ట్రాల గొడవలు ఎందుకు వస్తాయి? బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది అని ఆశపడతాము, వర్స్ట్ వస్తే డెసిషన్ వాజ్ రాంగ్ అని అంటాం కదా. సో ఈ రాష్ట్రాలకి అంతర్రాష్ట్రాలకి ఒక ఆంధ్రవాడు ఇది అది అది కీరవాణి గారికి వాల్యూ తక్కువ ఇచ్చినట్టయితే. అంటే ఈజ్ అ గ్లోబల్ మ్యూజిషియన్, మ్యూజిక్ లెజెండ్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా ఎందుకు నాకు సంబంధం లేదు ఈ పాటతోనే, అదంతా అందశ్రీ గారు ఆయన హౌ డస్ ఈ రిలేటెడ్ దట్ పర్టికులర్ సింప్లెస్ట్ థింగ్ ఈజ్ నో వే రిలేటెడ్ టు మ్యూజిక్ అండ్ ఇట్స్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ ఎస్ గో, ఇంతే అన్నది ఇది నిజం. ఆయన ఒక మ్యూజిక్ ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎ చాయిస్, బట్ హీ డజంట్ హ్యావ్ టైమ్ టు టేక్ దట్ చాయిస్. అండ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ అండ్ థింగ్స్ హ్యావ్ బీన్ దేర్. ఓకే, మనకు కావాల్సింది ఏంది, ఈయన ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉంటుంది, ఓనో ఒక పేపర్ XYZ అని చెప్పేస్తే ఆయన ఏంటి, ఆయన ఏం చేశాడు అని అడుగుతాడు. ఈయనకన్నా అడిగే ఛాన్స్ కూడా లేదు కదా, ఈ హ్యాజ్ రికార్డ్స్ కదా. ఆయనతో కలవాలి అన్న ఒక గొప్ప అవకాశంలాగా ఫీల్ అయ్యే ప్రతి వారు ఉంటారు మన మొత్తం మన ఇండియాలో. కీరవాణి గారితో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడడం అనేది గొప్ప విషయం అది కదా. సో నేను నా మూవీలో నేను గర్వంగా చెప్తాను, ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మై మూవీ. అంటే ఈ మాకు జరిగిన సంభాషణ కూడా ఎలాంటిది తెలుసా, సింపుల్గా చెప్తాను చూడు. హౌ ది మ్యాన్ ఆఫ్ మెటల్ కీరవాణి గారు అంటే ఆయన కమర్షియల్గానే ఉండొచ్చేమో, బట్ ద వర్క్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎథిక్స్. ఆయన పాడిన పాటకి దానికి మ్యూజిక్ చేసిన దానికి, గదరన్న పాటకి మ్యూజిక్ చేసిన దానికి దాదాపు ఒక 200 ట్రాక్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా వదలకుండా ఏది ఫిట్ అవుతుందో చేస్తారు అనేది ఒకవేళ రిడెండెంట్ అయినా అవసరమైతే తీసేద్దామని అంటాడు కానీ, బట్ ఈ విల్ నాట్ టేక్ ఎ ఛాన్స్. దట్ కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఇట్ కంటిన్యూస్, హీ వర్క్స్ ఆన్ ఇట్. అండ్ ఇంకోటి, నా మూవీ నేను యాజ్ ఎ చిన్న ప్రొడ్యూసర్ని, ఆయన యొక్క రేటింగ్ ఇండస్ట్రీలో చూస్తే మోర్ దెన్ 20 crores ఉంటుంది ఒక మూవీకి ఆయన మ్యూజిక్ చేస్తే. బట్ నేను ఎఫర్డబుల్లా కాదా అని చూడకుండా ఈ మూవీకి నా కంట్రిబ్యూషన్ ఉంటే ఈ మూవీకి ఒక అందం చేంజ్ ఉంటుంది, దాని యొక్క మెసేజ్, దాని యొక్క పవర్ అనే దానికి ఎలివేషన్ వస్తుంది. ఇతనికి తెలియదు చిన్నతను, ఈయనకు నేను నా కంట్రిబ్యూషన్ కొరకు ఆలోచన అనేది నాకు చాలా దూరం విషయం. అలా ఉంటాడేమో అని చెప్పేసి సబ్మిసివ్ అయ్యి హీ కేమ్ డౌన్ టు మై ప్లేస్ అండ్ ఆస్క్డ్ మీ, కెన్ ఐ బీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ టు యువర్ మూవీ, దగ్గర అన్న మూవీ చేస్తున్న మూవీది అంటే. సార్ దండం పెట్టి, సార్ మేము మిమ్మల్ని మోసిస్తామా అని అంటే, నేను అది కట్టలేను మురళి, దిస్ ఈజ్ వాట్ నీ మూవీ ఆల్ అబౌట్. దానికి నేను నా మ్యూజిక్ నేను ఇవ్వగలిగితే ఆ మ్యూజిక్ అనేది నీ మూవీ యొక్క ఎలివేషన్ 10 times అవుతుంది. దాంట్లో కంటెంట్ అలాంటిది, సమాజానికి, దేశానికి, దేశ ప్రజలకి చాలా ఉపయోగపడే ఒక ఎపిసోడ్ నువ్వు తయారు చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా నాకు కూడా తెలియదు, బట్ నా వంతు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది నేషన్ అండ్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, ఈ దాన్ని నేను కాపాడే ప్రయత్నంలో నా ప్రొఫెషన్ పక్కన పెడతా, నా వాల్యూస్ పక్కన పెడతా, నువ్వు గెలవాలి, ఈ సినిమా గెలవాలి, ప్రజలు గెలవాలి అన్న ఉద్దేశంతో హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్. అసలు ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఆలోచనకి ఎన్నో సినిమాలు చేసిన పర్సన్ ఒక చిన్న ప్రొడ్యూసర్కి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి నీకు మళ్ళీ అడిగి తెలుసుకుంటాడు ఆయన, ఈజ్ దిస్ ద కరెక్ట్ విచ్ యూ వాంటెడ్ టు సీ, బికాజ్ ఐఎమ్ ద రైటర్, ఒరిజినల్ స్టోరీ రైటర్, స్టోరీ రిటర్న్ బై గదరన్న.
దాన్ని నేను డెవలప్ చేసేసి ఒక మూవీ లాగా చేసి పెట్టుకున్న ఒక మూవీ అన్నట్టు. సో ఆ కామన్ ఐడియాస్ గద్దరన్న బాగా ఇష్టపడతాడు, గద్దరన్న బాగా ఇష్టపడతాడు కీరవాణి గారు. సో ఆయన పోతూ ఉంటూ ఆ సాంగ్ బానిసలారా లింటర్ అనే సినిమా పాట రాసి ఆ పాటను మ్యూజిక్ చేసుకుంటూ అండ్ దిస్ సాంగ్ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ కథను మేము ట్రావెల్ చేసుకుంటూ పోయి కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తా హౌ వి ట్రావెల్ ఇట్, మీరు దీంట్లో వాడుకోవచ్చు. సో అలా పోయినాక తర్వాత ఆ మూవీకి వాల్యూ రావాలి అని అంటే నాలాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినప్పుడు దానికి ఒక అద్భుతమైన షేప్ వస్తుంది, దాని ఇంపాక్ట్ అలాగుంటుంది. దట్ ఈస్ హౌ కమర్షియల్ ఆస్పెక్ట్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ impact the people and change the mindset of the people.